ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కేసు అంటూ సిట్ విచారణ చేస్తూ ఉంది. ఈ కేసుల్లో చాలామందిని ఇప్పటికే జైలుకు పంపించారు. చివరికి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏమంటారు ముడిపెట్టి తనను కూడా అరెస్ట్ చేస్తారన్నంతగా తెలుగుదేశం పార్టీ మీడియా పతాక స్థాయిలో వార్తలు ప్రసారం చేసుకుంటూ వచ్చింది. సరే, ఈ క్రమంలో ఈ కేసులకు సంబంధించి సిట్‌కి ఒక పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. వాళ్ళు ఈ కేసు మద్యం రవాణా కేసు అని చెప్పి అందులో నిందితులని కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేశారు కదా. అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడాన్ని తాజాగా హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. వాళ్ళ అరెస్టు చట్ట విరుద్ధం అని చెప్పి కూడా ప్రకటించింది. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిలను అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధం అని చెప్పి ప్రకటించింది. వీరి అరెస్టు విషయంలో చట్టం నిర్దేశించిన విధి విధానాలను సిట్ తొంగలో దొక్కిందని, వాళ్ళ అరెస్టు అక్రమము అని చెప్పి సిట్ చేస్తున్న దర్యాప్తులు అయితే మేము జోక్యం చేసుకోవడం లేదు. సిట్ దర్యాప్తుకు అయితే వాళ్ళు సహకరించాలి, రాజశేఖర రెడ్డి, వాసుదేవరెడ్డి వాళ్ళు సహకరించాలని చెప్పి ఆదేశించుకుంటూ దర్యాప్తు అధికారులు కోరినప్పుడు వాళ్ళ ముందు హాజరు కావాలని చెప్పి అయితే ఆదేశాలు ఇచ్చింది. బట్ వాళ్ళ అరెస్ట్ అయితే అక్రమం అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గేదెల తుహిన్ కుమార్ తీర్పు అయితే వెలువరించారు. అయితే ఈ కేసులో తమకు రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. తమ అరెస్టును చట్టవిరుద్ధంగా ప్రకటించాలని వాళ్ళ పిటిషన్లలో కోరారు. ఈ పిటిషన్ల మీద విచారణ చేసినటువంటి హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసి తాజాగా అయితే వాళ్ళ తీర్పు వెలువరించారు. ఇంకా తీర్పు కాపీలు అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందుబాటులోకి రాలేదు. వచ్చిన తర్వాత మరి హైకోర్టు తీర్పులో ఏమేమి అంశాలు ఉన్నాయనేది తెలుస్తుంది. బట్ ఇది ప్రస్తుతానికి సిట్టుకు ఒక ఎదురు దెబ్బగానే చూడాలి.